అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న వల్ల ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక పక్కన వైసీపీ సిద్ధం అంటూ పక్కన సభలతో ముందుకు దూసుకు వెళ్తుంటే, అలాగే జనసేన టీడీపీ పొత్తులో ఏదేమైనా రాబోయేది జనసేన టీడీపీ పొత్తు వచ్చే విధంగా పక్కన చంద్రబాబు కావచ్చు, అలాగే లోకేష్ కావచ్చు, ఈ యొక్క సభలతో ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. మరో పక్కన పవన్ కళ్యాణ్ కూడా జనసేన ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా వాళ్ళకంతా కూడా దిశ మొత్తం అన్ని కూడా నిర్దేశిస్తున్న పరిస్థితి ప్రధానంగా. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలాగ ఉన్నాయి, అలాగే జనసేన టీడీపీ పొత్తులతో ఏ విధంగా ముందుకెళ్తుందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి రాజకీయ పరిణామాలు ఎలాగ ఉంటున్నాయి? ఒక పక్కన వైసీపీ సిద్ధమంటూ ముందుకెళ్తున్నారు, ఇంకా జనసేన అలాగే టీడీపీ రెండు కూడా టికెట్లు ఇంకా కొలిక్కిరాని పరిస్థితి. ఈ పరిణామాలన్నీ ఎలా ఉండబోతాయి అంటారు? ఇప్పుడు సిద్ధం అవ్వడానికి 800 కోట్లు ఖర్చు అయింది. మాకు కుర్చీ మడత పెట్టడానికి రూపాయి ఖర్చు లేదు. మా సిబిఎన్ గారు బాబు గారు చెప్పారు కదా, కుర్చీ మడత పెడితే 2 నిమిషాలు. ఆల్రెడీ మడత పెడుతున్నారు. మడత పెట్టి కొడతారు, ఒక నెల రోజుల్లో కొడతారు. బూతుల్లో ఈవీఎం మిషన్ల మీద కొడతారు. సిద్ధం దేనికి సిద్ధం? నువ్వు సిద్ధం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ సిద్ధం ఉంది. నువ్వు సిద్ధం అవ్వకపోతే పోతావు. సిద్ధం అయినా ప్రజలు ఉంచరు. నీ సిద్ధానికి ఖర్చు 800 కోట్లు. ఏం చేసావని చంద్రబాబు నాయుడు గారు సవాల్ ఇచ్చారు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రావాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడో మాట్లాడడానికి? చంద్రబాబు స్థాయి జగన్మోహన్ రెడ్డిది కాదు. చంద్రబాబు స్థాయి భారతదేశ స్థాయి. ఆయన రమ్మన్నాడు, ఆయన చర్చికి కుర్రోడు నేర్చుకుంటాడు కదా అని. రావాలి కదా. నువ్వు చేయలేదు కాబట్టి పారిపోయావు. చేస్తే రావాలి కదా. పోలవరం ఎంత చేసావని అడుగుతారు ప్రజలు. చెప్పాలి కదా సమాధానం. పురుషోత్తపట్నం ఎందుకు ఆపామని అడుగుతారు. చెప్పాలి కదా. రాయలసీమ ప్రాజెక్టులు ఎందుకు ఆగాయని చెప్పి అడుగుతారు. నీ దగ్గర ఏదో ఆన్సర్ లేదు కాబట్టి లేదు. ఒకటే ఆన్సర్ ఏముందంటే మందు. 24 గంటల మందు మట్టుకు బ్రహ్మాండంగా సప్లై చేస్తున్నాం, దాంట్లో దోషి తింటున్నాం. అది సంగతి. ప్రధానంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఏది ఎక్కువ సీట్లు వస్తే అదే అధికారం కైవసం చేసుకుంటుంది ఒక నానుడు ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలోనే సీట్లలో జనసేన టీడీపీ పొత్తులో బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అందులో పిఠాపురం కూడా ఉంది. పరిణామాలు ఎలా ఉండబోతాయి అంటారు? ఏం పిఠాపురం అని అందరూ పిఠాపురం తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. మా పార్టీని 5 సంవత్సరాల నుంచి బలీయంగా ఉంచాం. ఏమవుద్ది? ఎవడు బలంగా ఉంటే వాళ్ళకి ఇస్తారు టికెట్. పవన్ కళ్యాణ్ గారి ఫార్ములా అదే, చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా అదే. ఇప్పుడు ఎవరన్నా సరే మాకు మన ఈ పలానా ఫ్రెండ్ తెలిసి కానీ చెప్పి పోటీ చేసి వద్దాగాని చెప్పలేడు కదా. రిస్క్ తీసుకోమండి ఎవరన్నా. ఫ్రెండ్స్ వేరు, రూట్ లెవెల్లో రాజకీయం వేరు. రూట్ లెవెల్లో పార్టీ యొక్క బలం వేరు. రూట్ లెవెల్లో ఎవడ బలంగా ఉంటే ఆడికి ఇస్తారు టికెట్. ఇందులో టెన్షన్ పడిపోవాల్సిన పని వచ్చింది. ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. టెన్షన్ ఎవరికి వస్తుందంటే నియోజకవర్గాన్ని వదిలేసి ఎక్కడో నాన్ లోకల్ పర్సన్స్ ఎక్కడెక్కడో ఉండి ఒక 10 రోజుల ముందు వచ్చే వాళ్ళకి టెన్షన్గా ఉంటుంది. మేమేంటి ఇక్కడే పుట్టి పెరిగాం, రాత్రి పగలు ప్రజలతో ఉంటాం. సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్స్. కరోనా అంతా ఈ పొన్నూరు అందరూ వదిలేశారు. మేము ఒక్కరమే ప్రజల్లో తిరిగాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు కదా. ప్రజలు పిచ్చోళ్ళు ఏం కాదు. ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరిని కోరుకుని అందుబాటు, స్థానికత. ఈ స్థానికత స్లోగన్ నేను ఇవాళ పెట్టింది కాదు, 10 ఏళ్ళ నుంచి ఉంది. ఎక్కడి నుంచి వస్తారు? 10 రోజుల ముందు ఉంటారు. గెలిచినా కనపడరు, ఓడిపోయినా కనపడరు. అదొకటి పిఠాపురం అన్నది ప్రజలు కూడా మీరు అందరూ గమనించాలి. ప్రజలందరూ కూడా దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను. మనవాడు, మన ప్రాంతం వాడు, మనకు అందుబాటులో ఉండేవాడు ఎవరన్నా అవ్వచ్చు. నేను అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎవరన్నా ఎన్నుకోండి. ఒకడు నగ్గుతాడు, 3 కాసుకుంటారు. ఆడు తప్పు చేయకుండా. మీకు 3 మండలాల నుంచి 3 సపోర్ట్గా ఉంటారు. ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క రైతుకి. అది కావాలి. కానీ ఎక్కడెక్కడో వచ్చినాడు రావడం, వారం రోజులు ఉన్నాం, హాయ్ అన్నాం, ఆడికి ఏంటో తెలియదు, ఆడి మొఖం ఏంటో మనకు తెలియదు, మనం గుద్దేయడం, మళ్ళీ ఆడు గెలిచినా కనపడ్డా, ఓడిపోయినా కనపడ్డా, మళ్ళీ ఎత్తుక్కోవడం, ఆడి మీద పోలీస్ కేసులు, మా ఎమ్మెల్యే కనపట్టలేదని. ఇది పరిస్థితి. 2014 చూసుకుంటే భారీ మెజార్టీతో గతంలో చంద్రబాబు నాయుడుకి ఏదైతే మెజార్టీనో అలాగే 47,000 పైచీలతో మీరు రావడం జరిగింది. గత ఎన్నికల్లో చూసుకుంటే ఈ పార్టీల వేదిగా ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది? గత ఎన్నికల్లోనా ఇప్పుడా? గత ముందు ఎన్నికల్లో కూడా మాకేమీ తక్కువేమీ రాలేదు. 73,000 ఓటింగ్ వచ్చింది. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు, పద్మనాభం గారు, నేను, గీత గారు పోటీ చేసినప్పుడు గీత గారు 1024 ఓట్లతోటే నగ్గింది ఆవిడ. అంత గాలిలో కూడా
నాకు ఇంకా క్రాస్ ఓటింగ్ 20,000 ఓటింగ్ పోయింది. అది చెప్పినా నమ్మరు ఎవరు. రికార్డెడ్గా అయితే 1024 ఓట్లతో నేను ఓడిపోయాను. చిరంజీవి గారి గాలి ఎంత గాలిండి అప్పుడు. కమ్యూనిటీలో కూడా, ఓసీ కమ్యూనిటీలో కూడా నేను ఒక సభ్యుడిని, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఒక కొడుకుని నేను. అలాగే 2014లో 48,000 చిల్లర మెజార్టీ ఇచ్చారు. మరి ఆ కమ్యూనిటీ చేసింది. ఇక్కడ ఏంటంటే నాకు కులం లేదు, అన్ని కులాలు కలిస్తే వర్మ. అందరి ఇంట్లోని నేను బిడ్డనే, అందరి కష్టంలోనే నేను ఉంటాను. నేను ఎక్కడికి పారిపోను. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు పిఠాపురాన్ని అందుబాటులో ఉంటాను. అంచేత నా భాగం నాకు ఉంది, నాకు ఏ విధమైన టెన్షన్ లేదు. అంచేత ఏంటంటే ఈ 2024కి వర్మను కోల్పోవడం వల్ల ఎంత నష్టపోయామని చెప్పి రైతులు కానీ, పేదవాళ్ళు కానీ, నిరుద్యోగులు కానీ, చదువుకునే యువకులు కానీ అందరూ తెలుసుకున్నారు. అదే రిజల్ట్. డెవలపింగ్ ఏ విధంగా ఉందండి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో మీరు తెచ్చినటువంటి ఏలేరు ఆధునీకరణ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయండి? ఏలేరు ఆధునీకరణని చంద్రబాబు నాయుడు గారి ఫోటో మా ఫోటో కనపడకూడదండి. వీళ్ళకి తెలియక ఇప్పుడు సొంత ఊర్లకి అయితే పని చేసుకుంటారు వీళ్ళు. ఇప్పుడున్న ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. వీళ్ళు వచ్చింది ఇక్కడ పొన్నూరు, ఒక ఉత్తరం రాసి ఇచ్చారు, ఈ వర్మ తెచ్చింది చంద్రబాబు నాయుడు ఇచ్చింది, అది మాకు వద్దు తీసేయండి అని. తీయడానికి ఆనందమే కదా, అప్పులు తెచ్చుకోలేక సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రద్దు చేశారు. మొన్న కాపు నేస్తం సభలో మొదలెడుతున్నాం అన్నారు. అది కూడా మేము ఉద్యమం చేస్తాం మమ్మల్ని అరెస్ట్ చేసి. ఏది ఎక్కడ మొదలెట్టాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చర్చికి రావడం కాదు, దమ్ముంటే వీళ్ళు రమ్మనండి, ఎంపీని ఎమ్మెల్యేని సెంట్రల్ నిలబడమనండి, నేను పిఠాపురంలో ఓటు అడగను. ఈ పురుషోత్పట్నాన్ని ఎందుకు ఆపారు? ఇది ప్రభుత్వం వాళ్ళకాడ నాకు అర్థం అవదు. ఏంటి మన ఎంతది 3 కోట్లు పెనాల్టీ కట్టలేరా? కరెంటు బిల్లు కట్టలేరా? ఎన్ని వేల ఎకరాల పంట నష్టపోతుంది? 200 కోట్లు 300 కోట్లు, అయితే 500 కోట్లు నష్టపోయింది పిఠాపురం రైతాంగం. తెలియట్లేదు రైతులు ఎవరికైనా. రైతులందరూ గ్రామంలో ఒక రాంకోల దగ్గర కూర్చుని నీకు ఎంత అప్పు ఉందో నీకు ఎంత అప్పు ఉందని చూసుకుంటే టోటల్ నియోజకవర్గం 300-400 కోట్ల పైన ఉంది. సర్వనాశనం చేశారు. ఏలేరులో నీరు తీసుకెళ్ళి తాండవాకి 3 టీఎంసీ అమ్మేశారు ఎంపీ ఎమ్మెల్యే. ఎందుకు అమ్మేశారు? ఈ రైతులు ఎలా బతకాలి? ఇది అంటే ఎప్పుడు కూడా లోకల్ నాయకత్వం, స్థానిక నాయకుడు ఎవడన్నా సరే నష్టపోనేడు నియోజకవర్గాన్ని. వీళ్ళు ఎక్కడో వచ్చారు, వాళ్ళ ఊరు ఎక్కడో, వాళ్ళ ఊరికి నష్టం జరిగితే బాధపడతారు కానీ మనకు నష్టం జరిగితే బాధపడరు కదా. కేవలం 700 కోట్ల కాంట్రాక్ట్లో వీళ్ళకి వచ్చి షేర్ గురించి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి 3 టీఎంసీ నీరు తాండవాకి దారదత్తం చేశారు. 3 టీఎంసీ అంటే 30,000 ఎకరం సాగుద్ది. ఎలా మరి? ఎవడు చెప్తాడు సమాధానం? రేపు మేము వచ్చాక పురుషోత్పట్నం ప్రారంభిస్తాం. టీఎంసీ నీరు పైపు కింద వేసిన పైపుని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు, పెట్టి తాండవాన్ని కంట్రోల్ చేస్తాం. ఏలేరు ఆధునీకరణ కొండగాల శుద్ధగడ్డ ఎందుకైతే ఆపేశారో దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాం. ప్రతి రైతుకి అండగా ఉంటాం, 2 పంటలు పండిస్తాం. అదేవిధంగా పేదవాడికి ఉపాధి హామీ పనులు కానీ, పేదవాడికి కావాల్సిన కూలి పనులు కానీ ఏదైనా సరే ప్రభుత్వం నుంచి చేయవలసిన చేస్తాం. రోడ్లు వేస్తాం, డ్రైన్లు వేస్తాం, అన్ని రకాలుగా. చంద్రబాబు అంటేనే అభివృద్ధి. ఆ చంద్రబాబు శిష్యులుగా మేము అదే కోణంలో అదే పద్ధతిలో నియోజకవర్గాన్ని ముందు నడిపిస్తాం. ప్రధానంగా ఈ పొత్తుల ధర్మంలో పక్కన సీనియర్ నాయకులకే కొంచెం ఇబ్బంది పరిణామాలు కలుగుతుంది. అంటే గోరెంట్ల బుచ్చి చౌదరి అక్కడ రాజమండ్రిలో అక్కడ కందులు దుర్గేష్ కాబట్టి ఇద్దరికి కూడా పోటీ నెలకొంది. నేను అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకైతే ప్రకటించారంటే వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క మీడియా వారు ఈ జగన్మోహన్ రెడ్డిని భరించలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది, అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయికతో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలన్నది టార్గెట్. ఆ టార్గెట్లో సీనియర్ లేదు, జూనియర్ లేదు. రాష్ట్రంలో ఎవరు బలంగా ఉంటే ఆ బలం ఉన్న పార్టీకి అక్కడ సీట్లు ఇస్తారు. ఎవరు బలహీనులంటే బలహీనులకి సీట్లు ఎవరో ఆడు ఉత్తరం తెచ్చి ఈడు ఉత్తరం తెచ్చి అంటే ఉత్తరం తెచ్చినోడికి ఇచ్చి వీళ్ళు ఉత్తరం తెచ్చినోడికి ఇస్తారు తప్పితే రాజకీయంగా టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందులో తేడా లేదు. అంచేత ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం, ఓటర్ నాడి ప్రకారం సుబ్బారావు అయితే సుబ్బారావు అవుతాడు, అప్పారావు అయితే అప్పారావు అవుతాడు. అంతేగాని ప్రజల్లో ఏ విధమైన బలం లేకుండా
ప్రజాభిప్రాయం కానీ వారి యొక్క ప్రేమ నీకు లేకుండా ఓన్లీ మనం పలకీలో కూర్చుంటే అయిపోతామని టీడీపీ అనుకున్నా, జనసేన అనుకున్నా ప్రభుత్వం రాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అది అవ్వకూడదనే చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు మెరిట్ బేసిస్ మీద, పార్టీ గెలవాలనే ఆలోచన మీద, ఎమ్మెల్యే సీట్లు నెగ్గాలనే ఆలోచన మీద సీట్లు పంపకం ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లోనే ఏకంగా ఒక గ్లాసు సింక్లో పడిపోతుంది, సైకిల్ బయట ఉండాలంటూ ఫ్యానే బెస్ట్ అని చెప్పేసి ప్రజలకు సూచనలు ఇవ్వకుండా భారీగా దానిపై సభల్లో నినాదం చేస్తున్న పరిస్థితి ఎలా? మరి తింగరోడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి సైకిల్ ఎప్పుడు బయటే పార్క్ చేస్తారు, బెడ్రూమ్లో పార్క్ చేసి ఉంటారా? ఫ్యాన్ బెడ్రూమ్లోనే ఉంటుంది. నీకు కరెంట్ ఉంటే కదా తిరగడానికి, కర్రటి తిప్పాలా? ఎన్ని కర్రలు కొంటావు? గ్లాసు పోన్లే డస్ట్బిన్లో ఉందని చెప్తున్నావు, నువ్వు తీసి కడుక్కుంటాం కదా, సింక్లో ఉంటే కడుక్కోవా? గ్లాసుతో టీ తాగుతాం, గ్లాసుని అయితే ముట్టుకుంటున్నావు కదా, గ్లాసుని పట్టుకుని టీ అయితే తాగుతున్నావు కదా, మళ్ళీ కడుక్కుని మళ్ళీ తాగుతాం కదా. నువ్వు సింక్లో ఉందని ఎలా అంటావు? సింక్లో ప్రతిదీ సింక్లోకి వెళ్తుంది. ఇంట్లో వస్తువులలో ప్రతిదీ ఆఖరికి వెండి పల్లెల్లో భోజనం చేసినా సింక్లోకి వెళ్తుంది. మళ్ళీ కడిగి ఎక్కడ ఉంటుంది? బీరువాలో ఉంటుంది. అంచేత సైకిల్ బయటే పార్క్ చేస్తారు, మనోడు తెలీదు. అలాగే సింక్లో ఉన్నదాన్ని కడుక్కుని మళ్ళీ తాగుతారు. కరెంట్ లేని దాన్ని ఏం చేస్తారు? ఈ సమ్మరు ఎలక్షన్ టైం కరెంట్ లేదు, ఏం చేస్తారు? తీసి బయటపడేస్తారు, లేకపోతే కర్రెట్టుకుని తిప్పాలి జగన్మోహన్ రెడ్డి వచ్చి. అంచేత కామెంట్లు ఎవడో ఇన్ని పరిస్థితుల్లో లేరు. వాలంటీర్ల సభలోనే, అంగన్వాడీ సభలోనే, డ్వాక్రా గ్రూప్ సభలో కాదు. హార్ట్ఫుల్గా కార్యకర్తలు వచ్చి సభలు ఏమైనా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చి జనం, లోకేష్ గారికి వచ్చి జనం. లోకేష్ గారి యోగాలం అయింది, ఎంత చేంజ్ వచ్చింది ఈ రాష్ట్రంలో. ఇవాళ లోకేష్ గారి యోగాలం పాదయాత్రతో బేబచ్చమైన చేంజ్ ఈ రాష్ట్రంలో మార్పు వచ్చింది ఎక్కడికక్కడ. మా పిఠాపురానికి వచ్చేసరికి టీడీపీ 3% రేజ్ అయింది సర్వేలు చేస్తుంటే. లోకేష్ గారి పాదయాత్రతోటి ఎక్కడైతే నడిచాడో అక్కడల్లా టీడీపీ బేబచ్చంగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. అది కానీ ఏదో మన అంగన్వాడీలని వీళ్ళని తీసుకుని వచ్చి, డ్వాక్రా వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం, వాళ్ళనేమో తాళ్ళు వేసి కట్టేయడం, వాళ్ళేమో దూకేసి తాళ్ళు తెంపు పారిపోవడం, ఇవన్నీ రోజుకి టీవీలో చూస్తూనే ఉన్నాం. ఈ సీట్లు కొలుక్కి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? మొత్తం అంతా కూడా ఉత్కంఠంగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ. ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటుందంట నిర్ణయాలన్నది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందండి సీట్కి? నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు సీట్లు అర్జెంటుగా ప్రకటించేసాడు ఆయన, కొట్టుకు చేస్తున్నారు వాళ్ళు. ఎవరో వైసీపీ వాళ్ళు. ట్రాన్స్ఫర్స్ ఎక్కడన్నా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఏజెన్సీ ట్రాన్స్ఫర్లు, రికమెండేషన్లు. ఇవి ఇక్కడ ఏది ఉంటుందంటే లేట్ అవ్వడానికి కాలం అంటే బలమైన అభ్యర్థుల్ని నిర్ణయించడానికి దానికి కనెక్టెడ్ సర్వేసు, ఐవీఆర్ఎస్ సర్వేసు, ప్రజాభిప్రాయాలు, ఇవన్నీ కూడా ఒక ఇంచుమించు ఒక ఎక్సర్సైజ్ చేసుకున్నాక వాళ్ళిద్దరూ ప్రకటిస్తారు. ఓకే, నియోజకవర్గంలో ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి? నేనైతే 49,000 మొన్న రాత్రికి 49,000 ఇల్లులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేశాను. 170,000 మంది ఓటర్స్ని కలిశాను. ఎక్కడా ఇంత వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు గారు రావాలి, మేము బాగుపడాలంటే అన్న ఆలోచన తప్పితే ఎక్కడా ఇంత వ్యతిరేకత లేదు. ఈడి స్కీములు ఎక్కడ, ఇతని స్కీములు ఎక్కడా పనిచేయట్లేదు. నొక్కిన బట్టన ఎక్కడ నొక్కిన చోట పట్టలేదు. మరి ఇక్కడ వరకు పడి పరిస్థితి లేదు. పేదవాడికి సంక్షేమం అన్నది 100% 15% కూడా దగ్గరికి వెళ్ళలేదు. అతను భ్రమలో ఉన్నాడు, ప్యాలెస్లో కూర్చుని తప్పితే కుర్చీ అన్నది ఆల్రెడీ మడత పెట్టేశారు అందరూ కూడా. ఈవీఎం మీద వేసి కొట్టడం లేట్. ప్రధానంగా ఇప్పుడు అంతా కూడా పొత్తుదారంలో భాగంగా జనసేన టీడీపీ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఒకవేళ త్యాగం చేయవలసి వస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి పిఠాపురంలో? నాకైతే త్యాగం చేయవలసిన అవసరం రాదు. ఎంచేతంటే వాళ్ళు పెట్టిన టెస్టులు కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క తంబురులు ఏదైతే ఉందో, గెలుపు గుర్రాలు కానీ, ప్రజాభిప్రాయ సేకరణ కానీ, నిరంతరం ప్రజల్లో ఉండడం కానీ, సర్వీస్ ఓరియంటెడ్లో కానీ, సమస్యల మీద పోరాటంలో కానీ నాకు ఎక్కడ మైనస్ మార్క్స్ లేవు. అంచేత నాకు అన్నది మీరు చెప్పుకున్న ఆలోచన అన్నదే ఉండదు. గెలుపు గుర్రానికి సీట్ ఇస్తారు, అది తంబురులు ఇద్దరిది. అల్టిమేట్గా జగన్ పైకి రావాలంటే, జగన్ను కొట్టాలంటే ఇక్కడ బలమైన అభ్యర్థిని ఇవ్వాలి.
ఒకవేళ ఏదన్నా చేయవలసి వస్తే గతంలో జరిగినటువంటి 2014 ఏదైతే జరిగిన అటువంటి పరిణామాలు ఏమైనా ఉండే అవకాశం ఉందంటారు పిఠాపురంలో? ఈ 14 కూడా 14 జరిగిన పరిణామాలు ఈ పరిణామాలు ఏముంటాయండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వింటాం, అందులో తేడా లేదు, వినవలసిందే. ఇక్కడ భయపడవలసింది నాకేమీ లేదు. 100% 100% ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సెలక్షన్ విధానం ఏముందో ఆ విధానంలో 100కి 100 మార్క్స్ నావి. ఇదంటారా? ఇటువంటి ఆలోచనలు నాకు లేవు. ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలు నిర్ణయించే విషయాలు. వ్యక్తిగతంగా మేము పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం. ఒక్కోసారి ప్రజల నిర్ణయాలకు కూడా వినవలసిన పరిస్థితులు కూడా ఉంటుంటాయి. అంతేగాని వ్యక్తిగతంగా చంద్రబాబు ఈజ్ అవర్ బాస్, సార్ చెప్పినట్టు మేము వెళ్ళాలి. ఎట్ ది సేమ్ టైం ప్రజల యొక్క విలువను కూడా, వారి యొక్క ఆశయాలు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి అలాగ కూడా పార్టీలో ముందడిగేయవలసిన పరిస్థితులు వస్తాయి. ఓకే, అంటే టికెట్ ఇస్తే ఓకే, ఏ ప్లాన్, బి ప్లాన్ ఏమైనా ఉందంటారా మీకు? ఏమైనా బి ఏముంటుంది, ఏముంటుంది? ఒకటే ప్లాను, టీడీపీ బీఫామ్ ప్లాన్, అంతే, ఒకటే ఉంటుంది. ఎక్కడ ఎవరికి నష్టం చేయరండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్. మీ ఒక్క టీవీలు అన్నీ కూడా ఇదే వచ్చేస్తుంది మా పిఠాపురం మీద. నేను బలంగా ఉంటే నాకు ఇస్తారు, నేను బలంగా లేని ఎవరు? వాళ్ళకి కావాల్సిన సీటు గెలవాలి కదా. గెలవాలంటే సరైన వ్యక్తి కావాలి కదా. నాకంటే బలవంతుడు ఉన్నాడు, 100% వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ తమ్మురులు ఏంటి? జగన్ను కొట్టాలి, వైసీపీని ఓడించాలి. ఎవరు ఓడించగలరు? ఎవరు పొడగలరు కత్తించుకొని? సైనికుల్లో ఎవడు గెలవగలడు? అందులో మనం ఫస్ట్ ర్యాంకులో ఉన్నాం అనుకోండి, మందే. నాకంటే గొప్పడు ఉన్నాడు, ఆడిదే. దీంట్లో పెద్ద డిస్కషన్ ఏముంది? నేను పని చేసుకుంటూ పోతున్నాను. నేను ఇందులో డిస్కషన్, నా పార్టీ నేను బలపెట్టుకోవాలి కదా, ఇంట్లో ఖాళీ కూర్చోం కదా. ఏదైనా 2024 బరిలో మీరు వర్మ గారు బరిలో ఉంటారంటవచ్చు. 100% బరిలో ఉన్నట్టు గెలుస్తాం, 100% గెలుస్తాం. సీట్ చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇస్తాం, ఆయన ఆశీస్సులతో. ఆయన నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే అధినాయకులు జనసేన టీడీపీ కలిపి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారం అందరూ కూడా కట్టుబడి ముందుకు వెళ్తామంటున్నారు. ఏదైతే ఇక్కడ పరిణామాలు నియోజకవర్గంలో ఏదైతే బలంగా ఉన్న అభ్యర్థులకే, రేసు గుర్రాలకే ఈ టికెట్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా కూడా అధినాయకులు తీసుకున్న నిర్ణయం ఉంటుందని చెప్పేసి అన్నారు. బలంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే పరిగణనలో తీసుకోవడం జరుగుతుందని, ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ బరిలో ఉంటానంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మేము రామతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.